ख़वातीन व अतफ़ाल बहबूद की वज़ीर सीतक्का ने कहा कि 2 रोज़ा कॉन्फ्रेंस कामयाबी से मुकम्मिल हुई है, जिसमें ख़वातीन और बच्चों की फ़लाह के लिए कई अहम तजावीज़ सामने आई। उन्होंने ऐलान किया कि हर 3 माह में ऐसी कॉन्फ्रेंसें मुनक़्क़िद की जाएंगी और अज़ला में माहिरीन व रज़ाकार तंजीमों की मदद से बहबूद के अहदाफ़ हासिल किए जाएंगे। वज़ीर ने बताया कि लड़कियों के तहफ़्फ़ुज़ के लिए कमेटियाँ क़ायम की जाएंगी जो सेल्फ़ डिफेंस टीमों की तरह काम करेंगी। उन्होंने कहा कि झाड़ियों या कतरे में फेंके जाने वाले नवज़ायदा बच्चों के लिए झूला मराकज़ कायम किए जाएंगे ताकि इनकी देखभाल हुकूमत कर सके। చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ను మనం సాధించగలుగుతాం। ఎందుకంటే మనం ఎన్ని కొత్త చట్టాలు తెచ్చుకున్నా, ఎన్ని కొత్త జీవోలు తీసుకున్నా, పబ్లిక్ అవేర్నెస్ లేకుండా మనం తప్పు జరిగినాక పోయి పట్టుకుందాం అనే కంటే తప్పు జరగక ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఏదైతే అనుకుంటామో అది బెస్ట్। అది అసలు రోగమే రాకుండా మనము చర్యలు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ట్రీట్మెంట్ దాకా అవసరం ఉండదు। వాళ్ళు తప్పు చేసినాక వాళ్ళకి పనిష్మెంట్ వేసి వాళ్ళకి జైలు పంపించి ఇవన్నీ ఏం రిజల్ట్ వస్తుంది, ఏం ఉండదు। కాబట్టి నష్టం జరుగుతుంది, ఇంకొక రూపంలో అలాంటి వాళ్ళు ఎక్కువైతే సమాజానికి కూడా నష్టం జరుగుతుంది। సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎవ్రీ యాక్టివిటీ, అంటే ఏదైతే నెగిటివ్ యాక్టివిటీ ఉందో అది మనం దాని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలనేది ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం। ముఖ్యంగా ఈ రోజు మరి ఉమెన్ కార్పొరేషన్ తరఫున కూడా వాళ్ళు కొన్ని స్కీమ్స్ చేస్తా ఉన్నారు। దాన్ని కూడా మనము 30 అంతకుముందు 10 డిస్ట్రిక్ట్స్ లో ఉండే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మహిళా ప్రాంగణాలను ఒక్కొక్క ప్రాంగణం 5-5 ఎకరాలలో ఇవ్వడం జరిగింది। అది అక్కడక్కడ కొంత ఆక్రమణకు గురైన 10 ఇయర్స్ నుంచి సరిగా వాటి ఆలనా పాలన లేదు। ఇప్పుడు మళ్ళీ మనం ఉమెన్ కార్పొరేషన్ నుంచి మన శిశు సంక్షేమ శాఖ నుంచి యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం, వాటి మీద ఫోకస్ పెడతా ఉన్నాం। ఖచ్చితంగా జిల్లాల వారీగా కూడా 33 జిల్లాలలో ఈ యాక్టివిటీస్ పెరిగే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకొని బడ్జెట్ అలొకేషన్ లో కూడా ఇవన్నీ మరి మా సెక్రటరీ గారు ఇవన్నీ ఒకసారి స్టడీ చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ దీనికి ఒక చరిత్ర ఉంది। గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు పోషకాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత। బలహీన వర్గాలు ఉంటారు, సరైనటువంటి తిండి తినలేని పరిస్థితి ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ మంచి ఫుడ్ అందించాలనే లక్ష్యంతో